కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలను అంత ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడ చూస్తే వేలాది మంది భక్తులు వచ్చి ఉత్తర ద్వార దర్శనం ద్వారాగా తిరుమల ఇక్కడ వాడపల్లి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతున్నది. ఇక్కడ ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా పూలతోటి ప్రత్యేకంగా స్వామివారిని అలంకరించడంతో పాటు ఆలయాన్ని కూడా ప్రత్యేకంగా అలంకరించడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ ఆధ్యాత్మిక చింతనతో పాటు భక్తులకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉన్నది. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. స్వామివారి దర్శనం కోసం కూడా ఇక్కడ బారులు తీరి నిలబడటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ మన దగ్గర ఈవో చక్రధర గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎలాగున్నది? ఓం నమో వెంకటేశాయ నమః. ఈ రోజున ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేయవలసి వచ్చింది. కాబట్టి భక్తులందరూ కూడా ఉదయం ప్రాతకాలం 5 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు కూడా స్వామివారి ఉత్తర ద్వార దర్శనంలో కొలువై ఉంటారు. ఈ రోజున 3 కోట్ల మంది దేవతలందరూ కూడా స్వామివారిలో ఉండి 3 కోట్ల మంది కూడా దేవతలు దర్శించుకునే ఫలం దక్కుతుందని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి. దాని ప్రకారం ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులందరూ కూడా ఎక్కడో దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. వీరందరికీ కూడా మంచినీళ్ళు అనేది సేవకుల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పసిపిల్లల పాలు బిస్కెట్లు ఇవ్వడం జరిగింది. అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా ఉచిత పులిహార ప్రసాదం, అలాగే ఉచిత అన్నదాన ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి రంగురంగుల పూలతోటి దేవాలయం అంతా కూడా పూలాలంకరణ చేయడం జరిగింది. అలాగే మరి మన వాడపల్లి వెంకటేశ్వర వారు కానీ, మరి మహావిష్ణు కొలువండి లక్ష్మీదేవితో ఉన్నవారు కానీ ప్రత్యేకంగా పూలతోటి మనం సెల్ఫీ పాయింట్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా భక్తులు విశేషంగా ఆకర్షిస్తుంది. భక్తులకు ఏ విధంగా అసౌకర్యం కలగకుండా, ఏ విధంగా తొక్కిసలాటలు లేకుండా ఉండడం కోసం అన్ని రకాలుగా కూడా మనం ఇక్కడ అన్ని దేవాదాయ ధర్మాదాయ పక్షాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఎవరైనా ఇక్కడ లైన్లో నుంచి ఎక్కువ ఇబ్బంది పడకుండా ఆన్లైన్ కూడా టికెట్ సర్వీస్ పెట్టడం కానీ వాట్సాప్ ద్వారా ఆల్రెడీ మీకు నెలల నుంచి కూడా ఆన్లైన్ టికెట్ ఏర్పాటు చేస్తామండి. అవి 116 రూపాయలు ఉన్నాయి, 200 రూపాయలు కూడా ఆన్లైన్ ఇచ్చాం. ఆన్లైన్ వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ఒక లైను ఏర్పాటు చేస్తాం. ఆన్లైన్కి సంబంధించి ఎవరైనా సరే ఆన్లైన్ టికెట్ 200 కానీ 1000 రూపాయలు కానీ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ప్రత్యేకమైన క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. 7 వారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అని చెప్పి ప్రసిద్ధి చెందిన ఆలయానికి ఎలాగొస్తున్నారు భక్తులు లక్షలాదిగా వస్తున్నారు. శనివారం నాడు పోటెత్తుతున్నారు. ఆ మిగతా రోజుల్లో కూడా జనం బాగా పెరిగారు. ఇదివరకులా కాదు, భక్తుల సంఖ్య బాగా ఎక్కువగా ఉంది. ఈ గుమ్మాల వెడల్పు చేయడం అన్నిటితోటి కూడా ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేయడం వల్ల భక్తులు ఇదివరకు 9 అవర్స్ పట్టే దర్శనం ఇవాళ ఒక 2 గంటల్లో మరి మ్యాక్సిమంగా అయిపోతుంది. అదే కనుక 1116 ఆశీర్వచనం టికెట్ తీసుకున్నట్లయితే 10 నిమిషాల్లో స్వామివారి దర్శనం అవుతుంది. భక్తులు పూర్తిగా సంతృప్తి చెందడం జరిగింది. అలాగే అన్నదానం కూడా మనం పూర్తిగా మరి ఇదివరకులా కాకుండా మధ్యాహ్నం 2 గంటల నుంచి కాకుండా సాయంకాలం 6 వరకు మనం ఏర్పాటు చేస్తాం. వైకుంఠ ద్వార దర్శనం ద్వారా భక్తులు ఎలా దర్శనం మీరు చూస్తున్నారు కదా, మొత్తం అన్ని రకాలుగా కూడా భక్తులకి ఉచిత దర్శనానికి ప్రయారిటీ ఇచ్చాం. అలాగే 50 రూపాయలు సామాన్యులకి, అలాగే కొంచెం కలిగి ఉన్న వాళ్ళు 200, ఆశీర్వచనం కావాల్సిన 1116 ప్రత్యేకమైన లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గుమ్మాలు వెడల్పు చేయడం వల్ల ఇదివరకటి కంటే కూడా ఫ్లెక్సిబుల్గా దర్శనం చేసుకుంటున్నారు. సార్, ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు ఏ రకంగా దర్శనం ఇస్తున్నారు? ఓం నమో వెంకటేశయ్య. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం 7 వారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. ఇక స్వామివారి యొక్క సన్నిధానంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంగా ఇక ధనుర్మాసంలో మొదటి ఏకాదశి పర్వదినాల సందర్భంగా స్వామివారు మధుకైట బరుల్ని వధించిన తర్వాత వారి ఒక వరం కోరారు. ఈ యొక్క వరం ఏమిటంటే, ఎవరైతే మాకు మోక్ష సాధన చేసేలాగా ఉండవ స్వామి అని చెప్పేసి అంటే ఆయనకి తథాస్తు అని చెప్పేసి అన్నారు. ఇదే కాకుండా మానవమాతులు ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకుంటే మనం చేసిన పాపాలన్నీ పటాబంజలు అవుతాయి. ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఈ యొక్క స్వామివారి యొక్క సన్నిధానంలో ఈరోజు తీర్థబిందు తీసుకురావడం, తదనంతరం స్వామివారికి అర్చనానంతరం శ్రీ వెంకటేశ్వర సహిత లక్ష్మీ హైశ్రీ హోమం, తదనంతరం స్వామివారికి నివేదనానంతరం తిరుప్పావై అనంతరం తొలి హారతతోటి ప్రారంభమై స్వామివారి దర్శించడానికి వేలాది మందిలో భక్తులు తరలి రావడం జరిగింది. తమ యొక్క కోరికలు వినిపించడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ.
ఈ ధనుర్మాసంలోని వచ్చి శుద్ధ ఏకాదశి రోజున ఈ ముక్కోటి ఏకాదశిగా నిర్వహిస్తుంటారు. అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకున్నట్లయితే చాలా పుణ్యఫలం లభిస్తుందని చెప్పడం జరుగుతుంది. దీన్ని విశ్వాసంతో భక్తులు తెలుగు రాష్ట్రాల నలుమూలతో పాటు అలాగే వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు వేలాది మంది ఇక్కడికి వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద అమృతజనాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తివి గోవింద గోపీజలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ